రికార్డింగ్ నంబర్ 113 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అందులో ద్రవ్య యజ్ఞాలు అంటే ద్రవ్యం అంటే కొన్ని రకాల పదార్థాలు కావాలి యజ్ఞానికి. పదార్థాలు, పాత్రలు, వస్తువులు అన్నీ కలిపి ఒక లిస్ట్ ఉంటుంది. అవి లేకుండా ఆ ద్రవ్య యజ్ఞం అనేది అవదు. తపోయజ్ఞములు అంటే తపస్సే ఒక యజ్ఞంగా చేస్తారట. అట్లాగే జ్ఞాన యజ్ఞాలు, స్వాధ్యాయ యజ్ఞాలు, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. అన్నిట్లోకి కంటే కూడా ద్రవ్య యజ్ఞాల కంటే కూడా జ్ఞాన యజ్ఞం మంచిది అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు మనకి. జ్ఞానయజ్ఞం స్వరూపం ఎట్లా ఉంటుంది అంటే, యజమానుడి శ్రద్ధయే, ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో ఆ యజమానుడి శ్రద్ధ నెయ్యి రూపంలో భావించుకుంటాడనమాట. సత్సంతానాన్ని కనటం అంటే కన్నవాళ్ళని జాగ్రత్తగా పెంచటం, మంచి పనులు చేయటం, నిష్కామంగా ఉండటం, సమర్పణ బుద్ధితో పనులు చేయటమే హోమం అన్నమాట. అట్లా తను చేసి తన జీవితమే మొత్తం ఒక యజ్ఞ రూపంలో చేసేస్తాడనమాట. అది అంతర్యామి యజ్ఞము. అంతర్యామియే అక్కడ అగ్నిహోత్రుడు అవుతాడు. ఆ రకంగా ఒక జీవితం మొత్తం ఒక సమర్పణ బుద్ధితో, నిష్కామత్వంతో, శ్రద్ధగా వాడి జరుపుకుంటూ ఉండేది జ్ఞాన యజ్ఞం అన్నమాట. ఈ రకమైన యజ్ఞాన్ని చేయటాన్ని బ్రహ్మమయమైన యజ్ఞము అంటారు. ద్రవ్యమయమైన యజ్ఞం కంట బ్రహ్మమయమైన యజ్ఞము, వాగ్బ్రహ్మమయమైన యజ్ఞమునకు ఈ వీటికంట వాగ్బ్రహ్మమయమైన యజ్ఞమునకి ఎక్కువగా తృప్తి పడతాను అని నారాయణ చెబుతున్నాడు. నారాయణుడే సాక్షాత్తు ఇవన్నీ కూడా చెబుతున్నాడు. అందులో తనకి అర్పించినవి కొంచెం ఇచ్చినా కూడా చాలు, నాకు ఏదో హవిస్సులు అనే పేరుతో చాలా నాకేమీ ఇవ్వక్కర్లేదు, కొంచెం ఇచ్చినా కూడా నేను తృప్తి పడతాను. మితభాషిత్వము అని ఇక్కడ ఒక మాట అన్నారు. ఎక్కువ మాటలు మాట్లాడక్కర్లేదు, కొంచెం మాటలతో ఉన్న విషయాన్ని చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే చాలు. అట్లా ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ చెబుతున్నారు. జయ విజయలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంతవరకు. సనక సనందనాథులు బాగా విస్తారంగా వివరంగా స్తుతి చేస్తూ ఉన్నారు పరమాత్మని. ఈ స్తుతికి ముందర నారాయణుడు రాక ముందర వీళ్ళు వాళ్ళని శపించారు, జయ విజయుల్ని శపించారు. అదే నోటితో ఇప్పుడు స్తుతి చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక చిన్న పరిహాసం కూడా ఉంది. నిప్పులో పోసిన హవిస్సు నాకు ఇచ్చే కంట చక్కని మాట నాకు తృప్తినిస్తుంది అని పరమాత్మ చెప్పటం అనేది, మీరేదో యజ్ఞాలు యాగాలు చేస్తారు కానీ ఒక్క మంచి మాట లేకుండా నా గుమ్మంలో ఉన్న వాళ్ళని మీరు శపించారు కదా అనేటటువంటి ఇండైరెక్ట్ మీనింగ్ కూడా ఉంది అంటున్నారు. ఇవన్నీ ఎందుకు, ఇన్ని యజ్ఞాలు చేయటం, ఇలా నోరు బారేసుకోవటం ఎందుకు అని చెప్పినట్టుగా ఉంది. మీరు నా తృప్తి కోసమే సాధన చేస్తూ ఉన్నారు, ధర్మ నిర్ణయం అని చెప్పి మీరు ఒక జడ్జిమెంట్ పాస్ చేయటం, దాని మీద శిక్ష కూడా మీరే వేయటం అనేది నాకు సమ్మతంగా లేదు. అంతకంటే నన్ను ప్రేమగా వాళ్ళతో ఒక మాట మీరు మాట్లాడి ఉంటే నేను తృప్తి పడేవాడిని, వాళ్ళల్లో ఉన్నది కూడా నేనే కాబట్టి నేను తృప్తి పడేవాడిని అంటున్నారు పరమాత్మ. నేను లోకంలో బాగా జీవులలో ప్రఖ్యాతికి పొందాను అంటున్నారు పరమాత్మ. నేనంటే ఏమిటో అందరికీ తెలుసు. ఎందువల్లంటే నా యోగ మాయ యొక్క వైభవం వల్లనే నాకు అడ్డు లేకుండా అయిపోయింది. అట్లాంటి నేనే, నా యోగమాయతో ఉన్న నేనే బ్రాహ్మణుల పాదాలు కడిగి ఆ నీళ్లు నా నెత్తి మీద చల్లుకుంటాను. బ్రాహ్మణుల పాద రేణువులను నా కిరీటం మీద, పాద ధూళిని నా కిరీటం మీద రాసుకుంటాను, ధరిస్తాను. అలాంటి నా పాదపద్మాలయ మీద, అట్లాంటి పాదపద్మాల మీద పుట్టిన గంగాదేవి, చంద్రశేఖరుడు అని మొదలైన మహానుభావులు తల మీద ధరిస్తున్నారు ఆవిడ్ని. బ్రాహ్మణులు తనకు అపకారం చేసినా కూడా ఎవరైతే కోపించడో, ఎవరైతే కోపం తెచ్చుకోకుండా ఉంటారో వారిని నన్నుగా భావించి వాళ్ళు అవుతారు అప్పుడు అని చెప్పాడు క్లియర్గా. ఎవరైనా కోపం తెచ్చుకున్నా కూడా బ్రాహ్మణులు అని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఉంది. బ్రహ్మ విద్య ఉపాసన చేసేవాళ్ళు బ్రాహ్మణులు, బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు కోపం తెచ్చుకున్నప్పుడు వాళ్ళ మీద మళ్ళీ తిరిగి కోపం తెచ్చుకోకుండా ఉండటం అనేది చాలా చక్కని ధర్మం అని ఇక్కడ క్లియర్గా చెబుతున్నారు.
మనం కూడా మామూలుగా పెద్దవాళ్ళు ఏదైనా కోపడితే మనం వెంటనే ఎదిరించటం, వాళ్ళని ఏదో వాళ్ళన్నారని మనం వాళ్ళని ఇంకో మాట అంటాం. అది మన కల్చర్లో న్యాయంగా లేదు. అట్లా ఉండటం అనేది సరైన పద్ధతి. ఎందుకంటే ఇద్దరూ ఒకే రకమైన మనస్థితిలో ఉన్నప్పుడు గొడవలు ఎక్కువ అవుతాయి. మామూలు సాధారణమైన మానవుల్లో కూడా జరిగేది. ఒకళ్ళు సరిగ్గా లేనప్పుడు, ఒకరికి కోపం వచ్చినప్పుడు రెండో వాళ్ళు తగ్గి ఉంటే అది చాలా తొందరగా సమసిపోతుంది అది. లేకపోతే పెరుగుతూ ఉంటుంది. అలా చూసినా కూడా ఈ పద్ధతి మంచి పద్ధతి కాదు. సాక్షాత్తు పరమాత్మే ఉన్నాడు ఎదుటివాడిలో అని తెలిసినటువంటి సనక సనందనాథులు ఈ విధంగా శపించడం అనేది సరైన ధర్మ పద్ధతి కాదు. నా యోగమాయను వాడుకుంటాను నేను అంటున్నారు పరమాత్మ. అంటే ఏంటంటే యోగమాయ ద్వారా జీవులలో పరమాత్మ అనేక రకాల మాయలు చేస్తూ ఉంటాడు. ఆ మాయల్లో ఎన్నో ఉన్నాయి. బంధుత్వాలు, ప్రేమలు, ద్వేషాలు, ఇవన్నీ కూడా యోగమాయ అనేటటువంటి మాయ వల్లనే జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా దేవుడున్నాడు, అందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడు అని తెలియాలి అంటే జీవుల రూపంలో ఉన్నాడు దేవుడని తెలియటమే ముఖ్యమైనటువంటి మార్గము. ఆ జీవుల రూపంలో తిరిగే దేవుడే గతి న్యాయంగా, దానికి అతీతంగా అలా కాదు, జీవులలో ఉన్న దేవుడి గురించి కాదండి ఇంకా వేరే ఉన్నాడు పరమాత్మ అంటే అది మనకు అందే విషయం కాదు. ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు, జీవులలోనూ ఉన్నాడు, జీవులలో కాకుండా విడిగా కూడా సర్వత్రా ఉన్నాడు. కానీ ఎలా అందుకుంటాం? అతీతంగా ఉన్నవాడిని అందుకునే పద్ధతే లేదు ఇక్కడ అసలు. సో చక్కగా చెబుతున్నారు, ఎదురుగా విగ్రహ రూపంలో ప్రతి జీవిని, చుట్టూతా తిరిగే ప్రతి జీవి పరమాత్మ స్వరూపమే, నేనే ఉన్నానని ఆయనే చెబుతున్నారు ఇక్కడ. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, వాళ్ళే ఈ విషయం మనకి తెలియజేస్తారు. ఏ విషయం అంటే ఇట్లా పరమాత్మ అంటే ఏమిటి, అంతర్యామి అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి అనే విషయాలు విప్పి చెప్పేదే బ్రాహ్మణ ధర్మం. వాళ్ళు తెలుసుకొని ఇంకొకరికి తెలియజేస్తారు అది. అందువల్ల వాళ్ళు ఎప్పుడైనా కోపం తెచ్చుకుంటే మనం ఎప్పుడు వాళ్ళ మీద మళ్ళీ కోపం తెచ్చుకుని అధర్మ మార్గానికి వెళ్ళకూడదు అని చెప్పి చెబుతున్నారు. 10 మందికి ధర్మ మార్గాన్ని తెలియజేసే వాళ్ళని మనం గౌరవించాలి అంటున్నారు. ఈ సంభాషణకి ఇక్కడ, ఓ సనక సనందనాథులారా, మీరు బ్రాహ్మలు, మీరు ద్వారపాలకుల మీద కోపించినా నేను మీ మీద కోపించలేదు, మీకు అర్థమైందా అని నారాయణుడు అడిగినట్టుగా ఉంది. మీరు అనవసరంగా కోపం తెచ్చుకున్నారు, ఇంత తపస్సు చేశారు కదా అని కొంచెం పరిహాసం చేసినట్టుగా కూడా ఉంది. ఇక్కడ జీసస్ క్రైస్ట్ గురించి మెన్షన్ చేస్తున్నారు మాస్టర్ గారు. జీసస్ క్రైస్ట్ తన శిష్యులందరి పాదాలు కడిగాడుట. ఎందుకు కడిగాడు అనే దానికి పాపం పోవటానికి అని చెప్పారట ఆయన. అది ఇక్కడ బ్రాహ్మణుల వాక్కులు అని మా పరమాత్మ చెప్పింది. అలాగే బ్రాహ్మణుల పాద ధూళిని శిరస్సున ధరిస్తానని పరమాత్మ చెప్పింది. అక్కడ జీసస్ క్రైస్ట్ చేసింది ఒకే రకంగా ఉన్నాయి అంటున్నారు ఇక్కడ. నారాయణుడి పాదాలు కడిగిన నీళ్లు గంగాదేవి సాక్షాత్తు శివుడి తల మీద కూర్చుంది. అంటే విష్ణుపాదంలో పుట్టిన గంగ డైరెక్ట్గా జటాజూటానికి వెళ్ళిపోయింది. శివుడి జటాజూటానికి వెళ్ళి అక్కడి నుంచి భూమికి వచ్చింది. సో విష్ణువైనా శివుడైనా నా రూపాలే కాబట్టి హెచ్చు తగ్గులేమీ లేవు ఇక్కడ. పాదాలంటే తక్కువ, శిరస్సు అంటే ఎక్కువ అనే ప్రాబ్లమే లేదు ఇక్కడ అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. శిరస్సు అంటే ధర్మానికి విధేయత చూపించటం తప్ప, ఎవరైతే ధర్మానికి విధేయత చూపిస్తారో, ఎవరైతే ధర్మానికి వినయంగా తల వంచుతారో అటువంటి వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు అని చక్కగా క్లియర్గా చెబుతూ ఉన్నారు. ధర్మ పద్ధతిలో ఉన్నవాడు నాకు ఇష్టమైన వాడు అని చెప్పారు. పద్ధతి అంటే ఇక్కడ అర్థం చెప్పారు. పత్ ప్లస్ హతి అంటే కాలితో తొక్కబడిన దారి, కాలితో త్రొక్కబడిన దారి. అంటే మనం కూడా అంటాం కాలిబాట ఏర్పడిపోతుంది. నడిచి 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 మనుషులు ఎక్కువ మంది ఒక గడ్డిలోనో ఎక్కడైనా నడిస్తే అక్కడ వాళ్ళ కాళ్ళు తొక్కినందువల్ల కాలి బాట, ఒక దోవ ఏర్పడిపోతుంది చిన్నగా. అట్లా తన ప్రవర్తన మిగతా వాళ్లకు తను నడిచిన దారిలో ఇంకొకరు నడవగలగటం, హాయిగా ధర్మబద్ధంగా నడవగలగటం అనేది జరగటాన్ని ధర్మ పద్ధతి అని అంటారు. రాముడు, కృష్ణుడు, ఈ అవతారమూర్తులందరూ కూడా
తల్లిదండ్రులకు దగ్గర ఎంతో వినయంగా ఉన్నారు, గురువుల దగ్గర వినయంగా ఉన్నారు, పెద్దలకి సాష్టాంగ నమస్కారాలు చేశారు, అట్లాగే ప్రజలతో ఎంతో ప్రేమగా సన్నిహితంగా ఉన్నారు. అలా ఉండటము ఎందుకు అంటే మిగతా వాళ్ళందరూ కూడా చూసి నేర్చుకొని సుఖపడటం కోసమే. అంతకంటే ఎవరినో పైన పెట్టి ఎవరినో కింద పెట్టడం అనే ప్రసక్తే లేదు భగవంతుడి సృష్టిలో. ఎందుకంటే అంతా తానే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే పాయింటే లేదు అసలు. అక్కడ ఉన్నది ఒకటే వస్తువు కాబట్టి ఈ హెచ్చుతగ్గులు అసలు ఎక్కడా లేవు. మన ప్రవర్తనలో కూడా ఎప్పుడైతే హెచ్చుతగ్గులు చూపించకుండా ఉంటామో, ఎప్పుడైతే అంతర్యామి సర్వత్రా ఉన్నాడనే భావంతో మనం ప్రవర్తిస్తామో, అప్పుడు మన జీవితం ఎంతో హాయిగా ఉంటుంది, మనతో ఉన్న వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది. అదే ధర్మ పద్ధతి కాబట్టి పరమాత్మకి ఇష్టమైన వాళ్ళం అవుతాం మనం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. నారాయణుడి ప్రఖ్యాత అంతా కూడా యోగమాయ వైభవమే. అంటే సృష్టిగా ఏదైతే కనిపిస్తోందో అదంతా పరమాత్మే. ఈ మాయ దాటి చూస్తే గాని దైవాన్ని చూడలేము. మాయ దాటాలంటే వేరే వేరే ఎవరో ఉన్నారు, ఇతరము ఇంకొకరు ఉన్నారు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు పరులు, వీళ్ళు నా వాళ్ళు, ఇటువంటి భావాలన్నీ కూడా ఇది నాకు ఇష్టము, ఇది అయిష్టము, ఈ భావాలన్నీ ఉన్నంత కాలం దైవం కనపడడు. అట్లా భేదాలు లేని వాళ్ళు కాబట్టే పరమాత్మగా విష్ణువుగా పాదాల్లో గంగం ధరించాడు ఆయన. తానే శివుడుగా అదే పాదతీర్థాన్ని శిరస్సు మీద తల మీద ధరించాడు. దీన్ని జీవులకి నేర్పటం కోసమే బ్రాహ్మణుల పాద రజస్సు పాదధూళిని మిగిలిన వాళ్ళు ధరిస్తూ ఉన్నారు, పవిత్రులవుతూ ఉన్నారు అని చెప్పటం. ఆ మిగిలిన వారిని నారాయణుని రూపాలుగా గుర్తుపెట్టుకుంటే బ్రాహ్మణులకు విష్ణువు పాదాలు శరణ్యమవుతాయి అని చెబుతూ ఉన్నారు. లేకపోతే తమ పాదాలు ఎవరైతే కడుగుతున్నారో వాళ్ళని తక్కువగా ఇతరులుగా చూడటం జరిగితే బ్రాహ్మణులు కూడా పతితులైపోతారు. వాళ్ళు కూడా పతితులు అంటే ఫాల్ అన్నమాట. వాళ్ళు పాడైపోతారు జీవితంలో, బ్రాహ్మణ ధర్మాన్ని నుంచి చ్యుతి పడిపోతారు, పతనం అయిపోతారు అని చెప్పారు ఇక్కడ. చాలా చోట్ల చూస్తూ ఉంటాం, మా అంతటి వాళ్ళు వస్తే మీరు గౌరవించరా? నా సంగతి అసలు మీకు తెలుసా? నన్ను ఎంతమంది ఏ రకంగా గౌరవిస్తారో తెలుసా? లోకంలో ఎక్కడికి వెళ్ళినా నా పాదాల మీద వాలిపోతారు అందరూ అనే భావంతో ఉండే మనుషులు చాలామంది ఉంటారు. అలా ఉన్నవాళ్ళు స్వామికి ఇష్టమైన వాళ్ళు కాదు, నారాయణుడికి దగ్గర చేరలేరు వాళ్ళు. ఎందుకంటే అవతలవాడు తనని పాదాల మీద పడి నమస్కరిస్తున్నాడంటే అది నారాయణుడి స్వరూపమే. నారాయణుడిలో ఉండే వినయమే ఆ రకంగా ఆ రూపం ధరించింది. పూజలు అందుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రాహ్మణులు కూడా పూజలు అందుకునేటప్పుడు ఇతరులు తమని గౌరవించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా పరమాత్మనే భావించుకుంటూ ఉండాలి. లేకపోతే వాళ్ళకి చాలా జీవితంలో ఒక సాధనలో ఫాల్ వచ్చేస్తుంది అని గట్టిగా చెప్పారు. శపించటం అనేది అసలు ఒప్పుకోవటలేదు ఇక్కడ పరమాత్మ. కానీ ఋషులకి ఉండేటటువంటి వాళ్ళ శక్తిని ఒక విషయం జరిగిపోయిన తర్వాత ఊరికే దాన్నే పట్టుకొని ఎలా దాన్ని వెనక్కి తీయటం అనే ప్రాసెస్ ఇక్కడ అసలు పరమాత్మ చేయటం లేదు. ఎందుకంటే తను పెట్టిన ధర్మమే, ఋషులకు ఆ శపించే శక్తిని ఇచ్చాడు ఆయన. ఆ జరగాల్సినవన్నీ జరిగినాయి, జరిగిన దానికి వెనక్కి తీసే మాట లేదు. నెక్స్ట్ ఏం చేయాలి అనే పద్ధతిలోనే ఉంటుంది పరమాత్మ చేసే పనులన్నీ కూడా. ఈ విషయంలో ఎలా ఉంటుందంటే అవతారమూర్తులు లోక కంటకుల్ని చంపేస్తారు కానీ తప్పు చేసిన వాళ్ళని చంపరు. తప్పు చేసిన వాళ్ళకి భగవంతుడి నుంచి ఎప్పుడు క్షమించటమే జరుగుతుంది. క్షమించటం వాళ్ళల్లో మార్పు తీసుకురావటమే జరుగుతుంది. భగవంతుడి సంపదను తపస్సు చేసిన వాళ్ళు ఎట్లా అనుభవిస్తారో తప్పు చేసిన వాళ్ళు కూడా అలాగే అనుభవిస్తారు. ఏమీ తప్పు లేదు. అన్నపానీయాదులు అంటే భోజనం చేయాలి, నీళ్లు తాగాలి. అది తప్పు చేసిన వాళ్ళు ఒప్పు చేసిన వాళ్ళు అందరికీ కూడా అవసరమే కదా అది. అందువల్ల ప్రకృతి మాత అందరికీ సమానంగా అన్నీ ఇస్తుంది. అటువంటి తల్లి కాబట్టి ఆవిడ ఆ విష్ణుమూర్తిని వరించింది. ఆవిడ సంపదలన్నీ కూడా జీవులకే వస్తాయి. ఆవిడ సంపద రూపంలో ఉంటుంది ఆ తల్లి. ఆ సంపదలన్నీ ఎవరికి వస్తాయంటే జీవులే ఆవిడ వల్ల ఆ వృద్ధిని పొందుతున్నారు, ఆ సంపదల్ని ఆహారాన్ని అన్నింటినీ పొందుతున్నారు. ఇక్కడ సనకాదులు చేసిన తప్పుని
నారాయణుడు క్షమించటం కోసమే లక్ష్మీదేవిని కూడా తీసుకొచ్చి దర్శనం ఇవ్వటం అనేది తల్లిదండ్రులు ఇద్దరు తల్లికి క్షమాగుణం ఎక్కువ కాబట్టి అలా సింబాలిక్గా చెప్పారనమాట. గోవుల్ని, బ్రాహ్మణుల్ని, దీనులను, నన్ను అంటున్నారు పరమాత్మ. ఆవులని, బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించే వాళ్ళని, దీనంగా ఏదో వ్యాధితోనో లేదా బీదతనంతోనో బాధపడే దీనంగా ఉన్న వాళ్ళని నన్ను ఒకే రకంగా చూడాలి. పరమాత్మ స్వరూపంతోనే చూడాలి అందరినీ. వాళ్ళ ఎడల లేకపోతే వాళ్ళ ఎడల యమదూతలు మహా భయంకరంగా ఉంటారు అలా చూడని వాళ్ళ దగ్గర అంటున్నారు. అందరినీ, గోవుల్ని, బ్రాహ్మణుల్ని, దీనుల్ని ఏ భేదం చూపించకుండా పరమాత్మ స్వరూపము అనేటటువంటిది ఎందుకు చూడాలంటే గోవు పరోపకారానికి చిహ్నం. తన బిడ్డకు కూడా పాలు లేకుండా మనం పాలు తీసుకుంటూ ఉంటే ఊరుకుంటుంది ఆ తల్లి. అటువంటి గోవు ఎంతో పూజ చేయవలసినటువంటి స్థితిలో ఉంది. గోవు కన్నా మానవ జాతి జీవ పరిణామంలో ఎక్కువ అని అనుకున్నా కూడా మనుషుల్ని అడిగితే ఇస్తారా? నీ పిల్లవాడికి వద్దులే, ఆ పాలు నా పిల్లవాడికి ఇవ్వంటే ఎవరైనా ఇస్తారా? ఒక్క తన్నుదంతారంటున్నారు మాస్టర్ గారు. మనం వాళ్ళని క్షమిస్తామా? నీ పిల్లవాడికి నువ్వు ఇచ్చే పాలు మాకు ఇవ్వమ్మా, నీ పిల్లవాడికి వద్దులే అంటే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. ఎవ్వరు ఇవ్వరు మానవులైతే. ఆ రకంగా చూస్తే మనిషి కంటే గోవు ఉత్తమమైనటువంటి జాతిలో ఉంది అని చెప్పారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబర్ 113 అయిపోయింది.